హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు శనగపప్పు సగ్గుబియ్యం పాయసం చేస్తున్నానండి. దానికోసం ముందుగా కొంచెం శనగపప్పుని తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేశానండి. వాష్ చేసిన తర్వాత అందులోకి కొంచెం వాటర్ తీసుకుని కుక్కర్లో కొంచెం వాటర్ తీసుకుని కుక్కర్లో పెడుతున్నానండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టానండి. నేనైతే 3 విజిల్స్ రానిచ్చానండి. మూడే. ప్రెజర్ అంతా పోయిన తర్వాత మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంది. మొత్తం మెత్తగా అవ్వకూడదండి, కొంచెం పప్పులాగానే ఉండాలి. ఎందుకంటే తినేటప్పుడు తగలాలి కదా మనకి పంటికి, పప్పులాగా కొంచెం పలుకు ఉండాలి అంతే. చూసారా, ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని ప్రక్కన పెట్టుకుంటానండి. తర్వాత వేరే బాండీలో ఒక 1/4 kg బెల్లం తీసుకున్నానండి. అందులో కొంచెం వాటర్ వేసి వేడి చేస్తున్నాను చూడండి. కరిగిపోయిందండి మొత్తం బెల్లం. కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఈ బెల్లం పాకాన్ని శనగపప్పులోకి వేస్తున్నానండి. ఎందుకంటే శనగపప్పుకి ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా. ఈ బెల్లం పాకంలో కొంచెం సేపు ఉంచితే అది ఆ బెల్లం పాకంలో ఉన్న ఫ్లేవర్ని మొత్తం అబ్జర్వ్ చేసి పాయసం ఫ్లేవర్ వస్తుందండి చక్కగా. తర్వాత వేరే బాండి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నానండి. నేనైతే కాచిన పాలు వేసుకుంటున్నాను. మామూలు పాలు వేసినా పర్వాలేదు. కాచిన పాలు అయితే గ్లాసున్నారండి కాచానండి పాలని వేసాను. గ్లాసున్నర ఉంటుంది. ఇవి కొంచెం కాగిన తర్వాత 1 అవర్ నానబెట్టుకున్నానండి. 1 గంట నానబెట్టానని శుభ్రంగా వాష్ చేసి సగ్గుబియ్యాన్ని 1 గంట నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఈ పాలల్లో వేస్తున్నానండి. ఎందుకంటే ఎప్పుడైనా సగ్గుబియ్యాన్ని పాలల్లో ఉడికించాలి, అప్పుడే బాగుంటాయండి. నానబెట్టినా కూడా పాలల్లో ఉడికిస్తే బాగుంటాయి సగ్గుబియ్యం ఎప్పుడైనా సరే. నాకైతే సగ్గుబియ్యం అంటే చాలా ఇష్టం అండి. చూసారా, కొంచెం సేపు ఉడకనిద్దామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసారా, ఈ విధంగా ఉడుకుతుందండి. కొంచెం చిక్కబడింది. ఇలా తిప్పుకుంటూ గరిటెతో తిప్పుతూ ఉడకనివ్వాలండి. ఎందుకంటే అడుగుని పట్టేస్తుంది కదా, అందుకని. చూసారా, చక్కగా ఉడికినాయండి. సగ్గుబియ్యం ఉడకడంలోనే ఉంటుందండి మొత్తం, పాయసాన్ని మార్చేస్తుంది అది. తర్వాత పక్కన పెట్టుకున్న శనగపప్పు బెల్లం పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా ఇందులోకి వేసేస్తానండి. ఇవన్నీ కలిపి ఉడికితే చక్కగా అన్ని ఫ్లేవర్స్ అన్నీ పట్టి చక్కగా ఉంటుందండి. ఇలా గరిటెతో తిప్పుతూ ఉడకనివ్వాలండి కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇందులోకి ఇలాచీ అండి దంచి పెట్టుకున్నానండి. యాలకుల్ని 4-5 యాలకుల్ని దంచాను. అవి కూడా వేసేస్తున్నానండి ఇందులోకి. ఎందుకంటే ఇప్పుడు వేసేస్తే ఫ్లేవర్ పట్టి చక్కగా బాగుంటుందండి. ఈలోపు పక్కనది కొంచెం ఉడికేలోపు పక్కన వేరే బాండీలో నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని వేయిస్తున్నానండి. అవి కొంచెం కలర్ మారిన తర్వాత లాస్ట్లో కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి. వేసి కలర్ మారే వరకు ఫ్రై చేస్తున్నానండి నెయ్యిలో. చూడండి, కలర్ అయితే మారింది కొంచెం. కొబ్బరి ముక్కలు లాస్ట్లో వేసానండి. బాగా మాడిపోయినా బాగోదు. చూడండి, ఈ లోపు ఇది మరుగుతుంది కదా ఈ పాయసం. చూడండి, కొంచెం థిక్ అయిందండి, బాగుంది కదా. ఇలాగ ఉండాలండి. చూడండి, థిక్ అయింది. శనగపప్పు ద్వారా ఇది కొంచెం కలర్ మారింది, బాగుందండి కలర్ అయితే. ఇప్పుడు చూసారా, బాగుంది కదండి. సగ్గుబియ్యం చక్కగా పర్ఫెక్ట్గా ఉడికినాయండి, చాలా బాగుందండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేద్దామండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేస్తున్నాను. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోకి వేసేస్తున్నానండి. చూసారా, చాలా బాగుంటుందండి చక్కగా. ఇందులో మనం సేమియాలు అయితే వేయట్లేదండి, శనగపప్పు సగ్గుబియ్యం అంతేనండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూసారా, ఇవన్నీ ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేద్దామండి మొత్తం. అంతే, వేరొక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని తినడమే. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.